శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మొదటగా వచ్చినప్పటికీ మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, అదేవిధంగా ఖర్చు కూడా అదే విధంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ వాళ్ళు ఏదో విధంగా డబ్బు ఖర్చు అవుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. కట్టాల్సినటువంటి డబ్బు సరైనటువంటి దానిలోనే వెళ్తుందా లేదా అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ యొక్క నెల మధ్యలోకి వచ్చేటప్పటికే కట్టాల్సిన చోట సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళని అడగాల్సి వస్తుందని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి కొంచెం సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణ నుంచి ఒక మంచి బ్రేక్ త్రూ దొరికితే, ఒక మంచి ముందడుగు పడితే బాగుంటుంది అని ఒక ఆలోచన అనేది ఉంటుంది. ప్రయాణ విషయంలో దూర ప్రాంత ప్రయాణాల్లో శారీరక ఒడిదుడుకులు అనేవి కొద్ది ఎక్కువగా ఉంటాయి. అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి 14వ తారీఖున జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఏదైనా సరే ఒక మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మాట్లాడే ప్రతి మాట మంచి వారికి మంచి మాట చెప్పినా పర్వాలేదు, కానీ చెడ్డవారికి మంచి మాట చెప్పినా సరే దాన్ని తప్పు విధంగా అర్థం చేసుకొని మీ మీదే ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారందరినీ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలోకి రావడం మొదలు పెడుతూ ఉంటారు. ఎంత చేస్తున్నా సరే కొంతమందికి వారికి ఎన్ని విధాలుగా మీరు సహాయం చేసినా సరే వాళ్ళ మనసులు ఎప్పటికీ మార్చలేరు అనేటువంటి విషయానికి వస్తారు. రాజకీయ పరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఫార్మాస్యూటికల్తో పాటు అల్లోపతితో పాటు ఆయుర్వేదిక్, మూలికా వైద్యం వైపు, చిట్కా వైద్యం వైపు మనసు మళ్ళుతూ ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. డైట్ మెయింటైన్ చేయాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చదవ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రవిగ్రహ ఆరాధన చేసుకోవాలి. సూర్య భగవానుడిని ఎక్కువగా పూజించాలి. వాటితో పాటు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం, కుజగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి.